వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. దేవర్ జస్ట్ ఓకే మావా, ఏం చేయలేము. బట్ వెళ్ళే ముందు ఒక చిన్నపాటి మెన్షన్ అయితే చేయాలి. బ్రో రియాక్షన్స్ ఇంకో ఛానల్ పెట్టా కదా, అవసరమా ఏంటి బిజినెస్? అమ్మో చాలా వెళ్ళిపోయారు. అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 5 minutes టైం అయితే పట్టిద్ది అనమాట. బట్ అంత టైం వేస్ట్ చేయదలుచుకోవాలా, 2 ముక్కలు సింపుల్గా చెప్పేస్తాను. సో ఎవరైతే బిజినెస్ అని చెప్పేసి అనుకుంటున్నారో అంత సీన్ లేదు. రియాక్షన్స్కి కాపీరైట్ క్లెయిమ్ అనేది కొంతమంది వేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఛానల్కి ఏమీ కాదు, కాకపోతే వచ్చే మనీ అనేది అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఈ టైం రాదనమాట. అని మీకు చెప్పే కదా, హరం మూవీకి మనకి రివ్యూకి స్ట్రైక్ వేశారని చెప్పేసి ఏదో చెత్త లూప్ హోల్ వాడి. అట్లాగే మనకి ఈ రియాక్షన్స్లో ఒక చెత్త లూప్ హోల్ ఉంటుంది అనమాట, వైలేషన్ అని చెప్పేసి. అది ఎవడు వేయలేడు, లూప్ హోల్స్ వాడి ఫేక్గా వేస్తారనమాట. సో దానివల్ల ఏమైందంటే 1 week పాటు నువ్వు వీడియోస్ పెట్టలేవు. ఇది చాలా రేర్గా జరుగుతూ ఉండిద్ది. సో ఎప్పుడన్నా ఒకళ్ళు వచ్చి నీ దగ్గర తప్పు పెట్టుకుని కూడా నా దగ్గర ఎదవేషాలు వేశారనుకోండి, దానికి కౌంటర్ అటాక్గా అన్డిస్ట్రక్టబుల్ బేస్ అనేది క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఎగ్జాంపుల్గా మీరు ఆల్రెడీ చూశారు కదా, రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ. హరాకి రివ్యూకి స్ట్రైక్ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ట్విట్టర్లో కూడా రివ్యూస్ పెట్టేస్తున్నాను. అక్కడ కూడా మనకి మంచి రీచ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నువ్వే ఫీల్ అవుతూ ఉంటావు, ఎందుకు గెలుకున్నారు బాబు అని చెప్పేసి. అట్లాగే రియాక్షన్కి కూడా ఇంకో సపరేట్ ఛానల్ పెట్టేసాను. ఒకవేళ దానికి స్ట్రైక్ వేసాడు అనుకోని వేసుకొనివ్వండి, మనకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెయిన్ ఛానల్లో నువ్వు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుకోగలవు. అన్న రియాక్షన్కి స్ట్రైక్ వేసిన కౌంటర్ నోటిఫికేషన్ పెట్టేసుకుంటే 15 daysలో వీడియో వచ్చేసిద్ది అనమాట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం దాంట్లో రియాక్షన్ తప్ప ఇంకేమీ పెట్టాం. రియాక్షన్స్ కూడా ఎన్ని ఉంటాయి, మంత్లీ మహా అయితే ఒక 2 ఉంటాయి 3 ఉంటాయి ఏమో అంతే. అండ్ ఆల్సో చాలా మంది అడిగారు, బ్రో రియాక్షన్లోనే రివ్యూ కూడా పెట్టేసి అని చెప్పేసి. ఎస్, చిన్న ఫిలిమ్స్, మిడ్ రేంజ్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్, టీజర్స్ దాకా అన్ని రివ్యూస్ దాంట్లోనే ఉంటాయి అనమాట. ట్రైలర్స్ కూడా చిన్న ఫిలిమ్స్, మిడ్ రేంజ్ ఫిలిమ్స్ అనేవి దాంట్లోనే ఉంటాయి. కేవలం పెద్ద ఫిలిమ్స్ ఒక 5-4 ఉంటాయి కదా, సో వాటి వరకే నేను స్పెషల్ వీడియోస్ పెడతాను అనమాట, రివ్యూ అనేది. ట్రైలర్ రివ్యూ మాత్రమే, టీజర్ దాకా మొత్తం దాంట్లోనే ఉంటాయి. సో మీరైతే ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో అది భయ్య సింపుల్ మ్యాటర్ అంతే. బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. రీసెంట్గా మనకి క్రేవెన్ ది హంటర్ తెలుగులో కూడా మనకి ట్రైలర్ రిలీజ్ అయిందనమాట. వెల్, ఇది వరకు వచ్చింది కంటెంట్ అయితే పెద్దగా అయిపోలేదు, కానీ బట్ ఇది మాత్రం కొంచెం అంత పర్లేదు, బాగానే ఉంది. కొంచెం హోప్ వచ్చినట్టు అయితే అనిపించింది అనమాట. ఇట్స్ గుడ్ మ్యాన్. అంతే నెక్స్ట్ వన్ మనకి నెట్ఫ్లిక్స్లో ది జెంటిల్మెన్ అనే సిరీస్ అయితే ఉందన్నమాట. సో చూడపోతే కనుక చూసండి, బట్ చాలా స్లో ఉండిద్ది, నీకు చాలా ఓపిక అయితే కావాలి. సో ఇప్పుడు మనకి అది season 2 కూడా అయితే మనకి వస్తుందన్నమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్ ఓడిటీ, మనకి కల్కి 2898 అయితే మనకి నెట్ఫ్లిక్స్లో అయితే మీకు హిందీ లాంగ్వేజ్ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది ఆన్ 23rd. 22nd అయితే మనకి ద రిమైనింగ్, హిందీ కాకుండా ద రిమైనింగ్ అన్ని కూడా మనకి లాంగ్వేజెస్లో ప్రైమ్ వీడియో అయితే మనకి వచ్చేస్తుంది. సో మనకి ఓడిటీలోకి వచ్చేసిన తర్వాత 1 or 2 daysలో మీకు ఇన్ డెప్త్ బ్రేక్ డౌన్ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. అలాగే మీకు రాయన్ మూవీ కూడా మీకు 23rd అయితే మీకు ప్రైమ్ వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ ఆల్సో మనకి బ్లింక్ మూవీ అయితే మీకు కరెంట్లీ మీకు అమెజాన్ ప్రైమ్ లో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట ఇన్ తెలుగు లాంగ్వేజ్. నేను మీకు కన్నడ లాంగ్వేజ్ లో చూసినప్పుడు మీకు రివ్యూ కూడా పెట్టేసాను అనమాట. లో బడ్జెట్ తో వండర్ఫుల్ గా స్క్రీన్ ప్లే తో ప్యాక్ ఆడేసుకొని విపరీతంగా మనల్ని ఇంప్రెస్ చేశారు అనమాట. జస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. డార్లింగ్ మూవీ అయితే మీకు హాట్స్టార్ లో అయితే ఉందన్నమాట, బట్ చూడొద్దు, అనవసరంగా మీ బుర్ర పాడు చేసుకోవద్దు ప్లీజ్. అన్నయ్య చెప్తున్నాడు, మీ మంచి కొరకు చెప్తున్నాడు, మీ ప్రశాంతత కోసం చెప్తున్నాడు అది. అండ్ మనందరికి ఎంతో ఇష్టమైన మూవీ మత్తు వదలరా. మనకి సీక్వెల్ అయితే చెప్పే కదా మీకు, మనకి షూటింగ్ స్టార్ట్ చేసేసారు, ఇన్ ది ప్రోగ్రెస్ ఆల్రెడీ. మనకి ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట షూటింగ్ అనేది. అండ్ మనకి రిలీజ్ కూడా మనకి దిస్ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు, దివాళీ అనుకుంటున్నారు. బట్ ఎందుకు చెప్పండి, ఎందుకు అంటున్నా, ప్రతి ఒక్కరు ఆ సెప్టెంబర్ అక్టోబర్లో కొట్టుకొని చేస్తున్నారు. హ్యాపీగా నవంబర్లోకి రావచ్చు కదా. అంటే భయ ఈ మధ్య అసలు ప్రొడక్షన్ హౌస్లకి అంటే నేనే విపరీతంగా ఆలోచిస్తున్నా రిలీజ్ డేట్లో. అసలు పుష్పకి అయితే మొన్న August 15th ద గోల్డెన్ డేట్ లిటరల్లీ. ఇప్పుడు పుష్పకి ఇప్పుడు December 6th వచ్చిన తర్వాత రిలీజ్ అయిపోయి రన్ టైం అంటే మూవీ రన్ అయిపోయిన తర్వాత కూడా 100% బాధపడతాడు. ఎందుకంటే కలెక్షన్స్లో ఇప్పుడు రిలీజ్ అయ్యి వచ్చిన దానికంటే అప్పుడు తక్కువే వస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కనుక్కుందాం, 500 కోట్లు ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఒక 500 కోట్లు వచ్చాయి అనుకోండి. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే ఈజీగా 700 కోట్లు అంత మార్జిన్ ఉండిద్ది అంటున్నా. సో ఎగ్జాంపుల్ అమౌంట్ చెప్తున్నా, అంత డిఫరెన్స్ మార్జిన్ అయితే ఉండిద్ది. సో చూద్దాం మరి ఇంకా అప్పుడు అది వచ్చిన తర్వాత. అండ్ ఇంకా మన మత్తు వదల విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు అనవసరంగా ఆ గుంపులో గోవిందుల్లో ఆ హడావుడితనంలో అసలు గ్యాపే లేకుండా ఓవర్ షాడో అయిపోవడం కంటే, మనకి ఇప్పుడు నవంబర్ అనుకోండి ఎవరు రావట్లేదు, పైగా మీది చిన్న ఫిలిం అని చెప్పేసి తక్కువ ఇట్లా మీకు అడ్వాంటేజ్ ఇంకా ఎక్కువ ఉంది అంటున్నాను. ఇప్పుడు నవంబర్లో వచ్చామనుకోండి, పెద్ద ఎక్కువ మూవీస్ లేవు, మీకు కాంపిటీషన్ ఉండదు, మంచి టాక్ వచ్చింది అనుకోండి, స్లోగా బూస్ట్ పెరుగుతూ ఉండిద్ది. ఆడియన్స్కి కూడా ఇంకో మూవీ చూసే ఆప్షన్ లేదు. అంటే మీరు వచ్చిన టైంలో ఇంకో మూవీస్ ఉండవు కదా, సో హ్యాపీగా వాళ్ళు థియేటర్స్కి అయితే వచ్చేస్తారు. సో గుంపులో గోవిందులో ఓవర్ షాడ్ అయిపోవడం కంటే నార్మల్ రిలీజ్ డేట్ అయినా కానీ మీకు మంచి అడ్వాంటేజ్ ఉండిద్ది. అండ్ వరుణ్ తేజ్ గారి మట్క నుంచి అయితే మనకి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయిపోయింది, అప్పుడు మీకు వీడియో కూడా పెట్టేసాను. సర్ప్రైజింగ్గా
చాలా బాగుంది. హోప్ మనకి థియేటర్‌లో కూడా మంచిగా సాటిస్ఫై చేస్తారని కోరుకుందాం. అండ్ ఒకవేళ మనల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఏదైతే ఆ లిటిల్ బిట్ ఆఫ్ ప్రస్తుతానికైతే ఇప్పుడు జస్ట్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ ఏజ్డ్ రోల్ అలా టచ్ అయింది. ఇంకా కొంచెం మేకప్ వైస్‌గా ఇంకా ఇంక్రీజ్ చేసామన్న థర్డ్ లుక్ అలాంటిది కూడా థియేటర్‌లో ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఫర్ మీ మన హీరోస్‌ని అది ఏ హీరో అయినా కానీ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్లీస్ట్ ది నంబర్ 1 మ్యాన్. హీరోస్‌ని ఏజ్డ్ రోల్‌లో చూపియాలంటే చాలా బాగా చూపిస్తాడు. అండ్ మన ఉపేంద్ర గారి 'యు.ఐ' మూవీ థియేటర్‌లో స్క్రీన్ ప్లే అయితే ఏమన్నా మనల్ని విపరీతంగా ఆడుకుంటూ లేదు చూడాలి. మనకి అక్టోబర్‌లో అయితే మనకి రిలీజ్ అయిపోతుందన్నమాట. పోస్టర్స్ కూడా విపరీతమైన ఆయన మార్క్ అయితే కనిపిస్తుంది. చూద్దాం థియేటర్‌లో ఎలా ఉండబోతుందో. అండ్ మొన్న వరుస పెట్టి రివ్యూస్ అన్నీ పెడుతూ ఉంటే 'డిమోట్నీ కాలనీ పార్ట్ 2' రివ్యూ పెట్టు అని చాలా మంది అడిగారు. మీకు తెలిసిపోయి ఉండిద్దిలే. అంటే మీరు కూడా టికెట్స్ బుక్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటారు కదా! అది కనపట్లేదు కాబట్టి పోస్ట్‌పోన్ అయిపోయిందని చెప్పేసి మీరు కూడా అర్థం చేసుకొని ఉంటారులే అనుకున్నా. 23 మనకి మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి తమిళ్ రిలీజ్ అయింది. బట్ ఈడేమి లేదనమాట. సో బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ జానర్స్ అనేవి మనం మన ఓన్ లాంగ్వేజ్‌లో చూస్తేనే చాలా పిక్చర్ క్లియర్‌గా అర్థమైద్దనమాట. సో 23 చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. లేదంటే రాడ్డో ఏదో తెలుసుకుందాం ఆ రోజు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మన టాలీవుడ్‌లో అయితే మనకి మైథాలజీ సబ్జెక్ట్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్‌గా టచ్ చేస్తారు. కొంతమంది ఫిక్షన్ యాడ్ చేస్తున్నారు. కొంతమంది లైట్‌గా టచ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఉంది కదా! సో దాంట్లో అయితే మీకు మైథాలజీ టచ్ అయితే మీకు ఉండబోతుందన్నమాట. అండ్ తలపతి విజయ్ గారి కరెంట్ మూవీ అయితే 'ది గోట్' అదైతే మనకి సెప్టెంబర్ 5న రిలీజ్ అయిపోతుంది. అండ్ మనకి తలపతి 69 మూవీ అయితే మనకి వినోద్ గారు అయితే మనకి డైరెక్షన్ చేస్తారనమాట. అట్ ది సేమ్ టైం అదైతే మనకి కంప్లీట్ కమర్షియల్ బౌల్ లాగా ఉండేది. అట్ ది సేమ్ టైం పొలిటికల్ పరంగా కూడా మనకి టచ్ చేస్తారంట. బట్ అది లిమిట్‌లో కంట్రోల్‌లో ఉండే విధంగా చూసుకుంటాం అని చెప్పారు. సరేలేండి అది కానీ చేద్దాం. బట్ ఆ గోట్ ట్రైలర్ అయితే లిటరల్లీ ద బి గ్రేడ్ స్టఫ్ ఫ్రమ్ ది తలపతి విజయ్ ఫ్రమ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. అంటే ఆ ట్రైలర్ వాచ్ చేస్తున్నప్పుడు అదొక స్టార్ హీరో ఫిల్మ్ అనే రేంజ్ మనకు కలగాలి. సో అప్పుడే అంత పెద్ద స్టార్స్‌ని డైరెక్టర్స్ అనేవాళ్ళు మంచిగా హ్యాండిల్ చేశారని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోద్ది. బట్ అది చూస్తుంటే ఆ మిడ్ రేంజ్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, చూడటానికి ఆ ట్రైలర్ కట్ కానీ, ఆ కంటెంట్ కానీ ఏదో బిగ్గర్ స్టఫ్‌లో ఉంది తప్ప అసలు ఆ రేంజ్‌కి ఆయన రేంజ్ తగ్గట్టుగా అసలు ఏది లేదు. సో ఇంకా థియేటర్‌లో అది ఎలా ఎళ్ళిపోద్దో చూద్దాం అప్పుడు ఇంకా. అండ్ రీసెంట్‌గా మనకి సక్సెస్ మీట్‌లో మన చియాన్ విక్రమ్ గారు 'తంగలన్ పార్ట్ 2' కూడా వస్తుంది. సో అది కూడా వచ్చేస్తుందని చెప్పేసి కన్ఫర్మ్ చేశారనమాట. నాకైతే న్యూస్ విన్నప్పుడు చూసినప్పుడు వద్దయ్యా! ఎందుకయ్యా చెప్పండి అవసరమా? అవసరం. ఇప్పుడు పార్ట్ 2 అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్‌లో మీరు ఇన్ డెప్త్ డ్రామా పెట్టేసేసారు. ఇట్స్ ఓకే. మన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య డ్రామాస్‌ని మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినా కానీ యాక్సెప్టే చేశారు. కానీ సెకండ్ పార్ట్ తీసేంత విధంగా ఏమీ లేదు. స్టోరీ ఏముంటది అని చెప్పమంటారా? ఇప్పుడు మనోళ్ళు గోల్డ్‌కైతే కాపలా కాస్తారనమాట. లిటరల్లీ. ఇప్పుడు మనకి బ్రిటిషర్స్ ఉన్నారు కదా! సో వాళ్ళు కొంతమంది వచ్చారు. సో క్లెమెంటన్ ఆయనేమో చనిపోయాడనమాట. సో ఇప్పుడు ఆయన మనుషులు వస్తారు. అట్ ది సేమ్ టైమ్ మన ఈ ట్రైబ్ వాళ్ళందరూ కూడా ఒక ఊరు నుంచి అక్కడ అది వదిలేసి వచ్చేసారు కదా! సో అక్కడున్న ఆ పెద్ద మనిషి కూడా ఈ బంగారం కోసం వస్తాడు. సో ఇప్పుడు ఇట్లా ఉండిద్దనమాట స్ట్రక్చర్ అనేది పార్ట్ 2లో. కొత్తగా అంటే ఏమైనా ఉందా? ఏమి లేదు. అవసరమా చెప్పండి? వద్దు ప్లీజ్. వస్తారంటారండి నాకైతే కన్ఫర్మ్. ఇదైతే పార్ట్ 2 అయితే నిలబడదు కన్ఫర్మ్. అండ్ ద మోస్ట్ అన్‌బిలీవబుల్ న్యూస్ 'హరిహర వీరమల్లు' కొంచెం అట్లా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్. సో కొంచెం ఆ కాలం దగ్గర మూవీ అనమాట. 300-400 మందిని ఆర్టిస్టులను పెట్టి ఫైట్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌గా హీరో ఉంటారని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఎవరన్నా కానీ. కానీ హీరో లేకుండా షూట్ చేస్తున్నాడంటే తేడా అనిపియట్లేదు మీకు? అదే అంటే ఈ మధ్య వింతలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్‌గా కూడా విశ్వక్సేన్ గారిని కలవడానికి జపాన్ నుంచి ఫ్యాన్స్ వచ్చారంట. 2024లో ఫస్ట్ వింత. అంటే నాకు అర్థం కావట్లేదు దీన్ని అసలు ఎలా అంటే జపాన్ నుంచా? అంటే ఆయన పెద్ద అన్ని మూవీస్ ఏం చేశారని చెప్పేసి జపాన్‌కి రీచ్ అయ్యటం. నేనైతే ఆ వీడియో చూసి ఫుల్ బ్లాంక్ అయ్యాను. ఏంట్రా నిజమేనా ఇది? ఏదో నాకైతే 2024లో ఇదే పెద్ద వింత. మీకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ రీసెంట్‌గా మనకి 'భైరా' గ్లిమ్స్ అయితే మనకి రిలీజ్ అయిందనమాట. రియాక్షన్ ఎందుకు పెట్టలే అని చెప్పేసి చాలా మంది అడిగారు. నేను గ్లిమ్స్‌లకి రియాక్ట్ చేయడం మానేసాను. అందుకనే 'సరిపోదా శనివారం' నాట్ యెట్ టీజర్ దానికి కూడా పెట్టలేదు అందుకనే. అది ఎప్పుడో మానేసాను అనమాట. అండ్ అసలు ఎందుకు రిలీజ్ చేసావు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా మనకి సైఫ్ అలీ ఖాన్ గారి లుక్స్ అనేవి ఆయన కర్లీ ఇక్కడ దాకా లాంగ్ హెయిర్ ఉండిద్ది. ఇది తెలుసు అందరికీ. ఒకవేళ కంటెంట్ రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆ లుక్ ఉన్నదే రిలీజ్ చేయొచ్చు కదా! అంటే మళ్ళీ ఆయన హెయిర్ కట్ చేసి ఇంకొక లుక్‌ని చూసారా? సో ఆ విజువల్స్ అన్నీ కూడా పెట్టేయడం దీనికి. అంటే సర్ప్రైజ్‌ని ఎందుకు స్పాయిల్ చేయడం అనేది. అంటే థియేటర్‌లో చూసుకుంటే అది బాగుండిద్ది కదా! ఇప్పుడు ఎన్టీఆర్ గారిదంటే అప్పుడు లీక్ అవ్వడం కాబట్టి ఆయనది 2 వేరియేషన్స్ ఉన్నాయని చెప్పేసి అది అలా బయటకు వచ్చేసింది. బట్ ఈయనదంటూ ఏమి లీక్ అవ్వలేదు కదా!
అనవసరంగా మీరు స్పాయిల్ చేసుకుంటున్నారు. కొంచెం ఓవర్‌గా రివీల్ చేసుకుంటూ వెళ్ళిపోయి థియేటర్‌కి వచ్చేలోపే. సో, అది విషయం అయితే. ఇట్ వాస్ ఓకే అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది 'ప్రభాస్' అండ్ 'అనురాగ్' గారి ఫిల్మ్. రీసెంట్‌గా మనకి 'పూజ' లాంటివి కూడా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నారు. అట్ ది సేమ్ టైమ్ రిలీజ్ చేసిన పోస్టర్ కానీ, బ్యాక్ డ్రాప్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్రెష్‌గా అయితే ఉందనమాట. సో, మొత్తం వార్ బ్యాక్ డ్రాప్ అయితే మనకి పిక్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రీ లుక్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైన మనకి ఆపరేషన్ Z4643 అని మనకి మెన్షన్ చేశారు. సో, దే వేర్ ప్రిటీ గుడ్ డీటెయిల్స్ మ్యాన్. సో, అంటే నేను బ్రేక్ డౌన్ చేసుకొని డీటెయిల్స్ పెడతానులే కానీ షార్ట్‌లో, బట్ వద్దులేండి. మనకి మరి అంత హాలుసినేషన్, ఇమాజినేషన్ వద్దొద్దు. సింపుల్‌గా ఓకే. అలా పైన ఓకే బావుంది. చక్కగా ఉంది. బ్రిటిష్ కాలం ఓకే. ఇంత చాలు. మరి డీప్‌గా వెళ్ళిపోదాం అనుకోవట్లేదు. సో, 'కల్కి' ఎట్లాగో హిట్ అయిపోయింది. తీసేయండి ఇంక అయిపోయిందని ఉంచొద్దు. స్పిరిట్ మంచిగా ఉండిద్ది. మంచిగా హిట్ అయిపోయింది అది కూడా. అట్లాగే ఇది కూడా చాలా బాగుండాలని కోరుకుందాం మంచిగా. లైనప్ చాలా బాగుంది. చాలా చక్కగా అయితే ఉంది. నెక్స్ట్ 'సలార్ 2' అది వచ్చేటప్పుడు చూద్దాంలేండి. 'స్పిరిట్' ఇది కూడా చాలా బాగున్నాయి. లైనప్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ ఫైన్. సో, యప్ మ్యాన్. అండ్ యప్, దాట్స్ ఇట్. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.